నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతిపై డిసెంబర్ 18న జరగనున్న అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రాజకీయం రసవత్రంగా మారింది. మొన్న వైసీపీ అధినేత జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరిన 5 కార్పొరేటర్లలో 2 కీలకమైన యూటర్న్ తీసుకున్నారు. కార్పొరేటర్లు రవిచంద్ర, మస్తానమ్మ తాము టీడీపీలోనే కొనసాగుతామని వీడియో రిలీజ్ చేయడంతో సమీకరణాలు మళ్లీ మారాయి. తమ మద్దతుదారులను కాపాడుకోవడానికి టీడీపీ క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది. సిటీ, రూరల్ ప్రాంతాలకు చెందిన 35 మందికి పైగా కార్పొరేటర్లను ప్రత్యేకంగా టెంపోలలో గోవాకు తరలించారు. కోటంరెడ్డి బ్రదర్స్ ఈ క్యాంప్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రస్తుతం మొత్తం 53 మంది కార్పొరేటర్లలో టీడీపీకి 38 మంది బలముండగా వైసీపీకి 15 మంది బలముంది. ఈ మారుతున్న రాజకీయ పరిణామాలు అవిశ్వాస తీర్మానంపై తీవ్ర ఉత్కంఠను పెంచాయి. తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నేను జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది, కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాం. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవాలి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, డిసెంబర్ 18న జరగబోయే నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి రాజకీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో 5 కార్పొరేటర్లలో చేరిన వాళ్ళు కూడా 2 మళ్లీ టీడీపీలోనే కొనసాగుతామని చెప్పారు. కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, ఈ నెల 18వ తేదీన పోట్లూరు స్రవంతి పైన అవిశ్వాస తీర్మానానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా కూడా రసవత్రంగా మారాయి. ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి ఎప్పుడైతే నోటీసులు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఇచ్చారో అప్పటి నుంచి కూడా నెల్లూరులో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారడంతో పాటు ఇటు నిన్నగాక మొన్న జరిగినటువంటి కార్పొరేటర్లు అంతా కూడా ఒక 5 మంది కార్పొరేటర్లు జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలోకి వెళ్లడం జరిగింది. మళ్లీ వెంటనే 24 గంటలు గడవక ముందే 2 కార్పొరేటర్లు మళ్లీ మేము టీడీపీలోనే కొనసాగుతాము అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది అంతా కూడా ఒక్క క్షణానికి యొక్క రాజకీయ సమీకరణాలు అయితే మారుతా ఉన్నాయి. అయితే గతంలో 54 నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 54 డివిజన్లు గతంలో వైసీపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తులే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 54 మందిలో 42 మంది ఇటు వైసీపీ నుంచి టీడీపీకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోవైపు 4 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో పోట్లూరు స్రవంతి పైన అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. సిద్ధమైన నేపథ్యంలోనే ఇటు మంత్రి నారాయణ కోటంరెడ్డి శ్రీధర్ తో చర్చించి వాళ్ళు ఆమోద తెలపడంతో ఇటు కలెక్టర్ కూడా వారు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కలెక్టర్ కొద్ది రోజులు సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ నెల 18 అంటే డిసెంబర్ 18వ తేదీ అవిశ్వాస తీర్మానానికి యొక్క డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క స్రవంతి కూడా ఇంతకుముందు కోటంరెడ్డి వెంట నడిచినటువంటి స్రవంతి మళ్ళీ కూటమి ప్రభుత్వంలోకి శ్రీధర్ రెడ్డి వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు స్రవంతి ఉండింది. తర్వాత మళ్ళీ వైసీపీకి మళ్ళీ తిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పుడు వైసీపీకి కూడా మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా వైసీపీ మేయర్ దంపతులు ఇద్దరు కూడా ఆ యొక్క రాజీనామా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇటు వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఈ ఇరువురికి సంబంధం లేకుండా మేయర్ స్రవంతి ఒంటరిగా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క 4 సంవత్సరాలు పూర్తవడంతోనే అవిశ్వాస తీర్మానానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో అయితే వైసీపీ వాళ్ళు మాత్రం మేయర్ స్రవంతి మా పార్టీలో లేదని చెప్పడంతో వీరంతా కూడా 41 మంది టీడీపీకి సపోర్ట్ ఉండడంతో వీరు అవిశ్వాస తీర్మానానికి వెళ్లారు. అయితే ఒక్కసారిగా ఎప్పుడైతే కలెక్టర్ ఆ యొక్క డేట్ ఫిక్స్ చేసినటువంటి కొద్ది గంటల్లోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చక్రం తిప్పడం జరిగింది. ఇటు చెన్నై నుంచి ఆయన చక్రం తిప్పడంతో నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ వ్యూహం రచించి 5 మంది కార్పొరేటర్లని అంటే వారికి కావాల్సినటువంటి 18 మందికి కావాల్సిన అవిశ్వాస తీర్మానం లేకుండా చేసేందుకు కావాల్సినటువంటి సంఖ్యని పెంచుకునేందుకు కూడా వారి ప్రయత్నం జరిగింది. ప్రయత్నంలోనే ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి 5 మందిని ఆ యొక్క వైసీపీలోనే మళ్లీ కొనసాగుతున్నామని చెప్పి కండువాలు కూడా కప్పించారు. అయితే ఒక్కసారిగా 24 గంటల గడవక ముందే ఆ యొక్క కార్పొరేటర్లో 2
మళ్ళీ టీడీపీలోనే ఉంటామని చెప్పడం జరిగింది. అయితే తాడేపల్లిలో జరిగినటువంటి చేరికలు ఏవైతే ఉన్నాయో ఆ చేరికల నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి ఒక భారీగా ఒక ప్రచారం అయితే జరిగింది. ఈ ప్రచారం క్రమంలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నవాపేట పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. అక్కడ అర్ధరాత్రి సమయంలో 3 గంటల సేపు ఉద్రిక్తత నెలకొంది. మా కార్పొరేటర్ని ఎందుకు మీరు అరెస్ట్ చేశారు, ఎందుకు అని చెప్పి ఎక్కడున్నారో చెప్పాలని చెప్పి కూడా ఆయన గట్టిగా అక్కడ వాళ్ళని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా టీడీపీ నేతల పైన పోలీసుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే టీడీపీ నిధుల్ని దుర్వినియోగం చేయడంతోనే వారిని అరెస్ట్ చేశామని చెప్పి ఆ యొక్క పోలీసులు చెప్పడంతో అనిల్ కుమార్ యాదవ్ వెనుదిరిగి రావడం జరిగింది. అయితే ఉదయానికి ఇద్దరు కార్పొరేటర్లు మేము మళ్ళీ టీడీపీలోని కొనసాగుతున్నాం అని చెప్పి వీడియో విడుదల జరిగింది. అయితే అదే రోజు రాత్రి టీడీపీ సంబంధించినటువంటి టీడీపీలోకి వచ్చినటువంటి కార్పొరేటర్లని బెదిరిస్తున్నారని చెప్పి ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో పాటు కొంతమంది కార్పొరేటర్లు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏదైతే మేయర్ శ్రవంతి పైన అవిశ్వాస తీర్మానం ఎన్నిక ఏదైతే ఉందో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఇటు నల్లేరు మీద నడక అనుకున్నటువంటి టీడీపీ నేతలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి వారికి సంబంధించినటువంటి వారితో పాటు ఉన్నటువంటి కార్పొరేటర్లందరినీ కూడా ఇటు క్యాంపు రాజకీయాలకి తెరతీయడం జరిగింది. టీడీపీ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లను దాదాపుగా 35 మంది కార్పొరేటర్లని ఇటు నెల్లూరు నుంచి అవిశ్వాస తీర్మానం 18వ తేదీ వరకు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంచుకునేందుకు ఇటు గోవాకు కూడా తీసుకెళ్లినట్టు క్యాంపు తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే వైసీపీ నేతలు కూడా మాకు శ్రవంతికి ఎలాంటి సంబంధం లేదు, మాకు కావాల్సినటువంటి సంఖ్య కూడా మాకు లేదు, అవిశ్వాస తీర్మానాన్ని క్యాన్సిల్ చేసేందుకు సంఖ్య కూడా మాకు లేదు, అయినా మా వల్ల టీడీపీలోకి వెళ్ళినటువంటి కార్పొరేటర్లకు మేలు జరిగిందని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి అనిల్ కావచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలు కూడా టీడీపీ భయపడే ఉంది కాబట్టే ఈ రోజు వాళ్ళని క్యాంపు రాజకీయాలకి తెరతీశారు, నైతికంగా మేమే గెలిచామంటూ కూడా వైసీపీ నేతలు చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ యొక్క కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వీరంతా గోవాకి వెళ్ళినటువంటి క్రమంలో వైసీపీ నేతలు ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా మాకు ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి మేము క్యాన్సిల్ చేసేందుకు మేము ఎలాంటి ప్రయత్నం చేయలేదు, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తోడుకున్నటువంటి క్రమంలో ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అధికార పార్టీలో ఉండి కూడా ఇటు భయపడ్డారని చెప్పి కూడా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరోవైపు నైతికంగా కూడా మేమే గెలిచాము, మాకు సరైన సంఖ్యా బలం లేకపోయినప్పటికీ మేమే గెలిచామని చెప్పి కూడా వారు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మొత్తం 54 డివిజన్లకు గాను ఒక కార్పొరేటర్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి క్రమంలో డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ రాజీనామా చేయడంతో 53 డివిజన్లు ఉన్నాయి. ఈ 53 డివిజన్లకు గాను ప్రస్తుతానికైతే 38 టీడీపీకి 15 మంది ఇటు వైసీపీకి బలం ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి దంపతుల్లో బేర్ భర్త అయినటువంటి జయవర్ధన్ కూడా అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో ఇటు వైసీపీకి సంబంధించినటువంటి ఆరోపణలతో ఇటు టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణలతో కూడా నెల్లూరు రాజకీయం అంతా రాష్ట్ర రాజకీయం అంతా కూడా నెల్లూరు వైపే చూస్తుందని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ యొక్క జరుగుతున్నటువంటి అవిశ్వాస తీర్మానానికి ఆ యొక్క టీడీపీ గత ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మేయర్ ఇంకొక సంవత్సరం పాటు ఉన్నటువంటి నేపథ్యంలో గత 4 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి రానున్నటువంటి సంవత్సరం రోజుల్లో అయినా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలోనే అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని, అదేవిధంగా మేయర్ ఉన్నటువంటి సమయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఈ సంవత్సరంలో అయినా అభివృద్ధి చేసుకుంటే నెల్లూరు నగరంతో పాటు అంతా కూడా 54 డివిజన్లు కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు టీడీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి క్రమం. అయితే ఇటు మేయర్కి సంబంధించినటువంటి మేయర్ దంపతులు కూడా అనేక సార్లు మాట్లాడటం జరిగింది. గత 4 ఏళ్లలో మేము పని చేయలేదా, ఎవరు అడిగినా మేము సంతకాలు పెట్టలేదా అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం మీద కూడా ఈ యొక్క నెల్లూరు నగర కార్పొరేషన్ కి సంబంధించినటువంటి మేయర్ అవిశ్వాస తీర్మాన ఎన్నికైతే రసవత్రంగా మారిందని చెప్పి చెప్పవచ్చు. రాధిక, థ్యాంక్ యూ సురేంద్ర.